అందరికీ నమస్కారం. నేను మీ షేక్ కాసిం అలీ. వెల్కమ్ టు జనకెరటం మీడియా. పవన్ కళ్యాణ్ గారి మనోగతం ఏమిటి? ఎందుకు 24 సీట్లు మాత్రమే ఆయన తీసుకున్నారు? ఎందుకు అంగీకరించారు అంటే, యాక్చువల్‌గా 24 సీట్లకి పవన్ కళ్యాణ్ గారు అంగీకరించినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలోని జన సైనికులందరూ చాలా ఆవేదనకు గురయ్యారు. వాళ్ళలో నేను ఒకడిని. ఎందుకంటే జనసేన బలం రాష్ట్రంలో కొన్ని చోట్ల 1% ఉంటే కొన్ని చోట్ల 5% ఉంది, కొన్ని చోట్ల 30% ఉంది. యావరేజ్గా చూసుకుంటే 20% అనేది జనసేన బలం ఉన్నది. 20% జనసేన బలం ఉన్నప్పుడు పొత్తులో భాగంగా దానికన్నా ఎక్కువ సీట్లకి ఎవరైనా కానీ అంగీకరించాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం 24 సీట్లకే ఎందుకు పరిమితమయ్యారు? ఆయన సెంటిమెంట్ అవ్వచ్చు. 2+4+3 అంటే ఎంపీ సీట్లు 3, 9 సెంటిమెంట్ అవ్వచ్చు, అది సెకండరీ. బట్ కాకపోతే 20% మన బలం ఉన్నప్పుడు, జనసేన బలం ఉన్నప్పుడు, కానీ అంటే 20% లెక్క ప్రకారం 35 స్థానాలు అనేది ఇవ్వాలి, తీసుకోవాలి. కానీ ఆయన 24 సీట్లకు మాత్రమే పరిమితమై 24 సీట్లు ఎందుకు తీసుకున్నారు అనేది ఇక్కడ జన సైనికుల్లో చాలా బాధ కలిగించే విషయం. టీడీపీ వాళ్ళు బాగా ఆనందపడుతున్నారు, కాదంట్లా, వదిలేయండి. అయితే ఇక్కడ 24 సీట్లు తీసుకోవడానికి కారణాలు, ఒకటి, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి నిస్వార్థమైన వ్యక్తి, నిరాడంబర జీవితాన్ని గడిపే వ్యక్తి. అంటే నిస్వార్థం అంటే ప్రజల కోసం మాత్రమే ఆయన ఆలోచనలు ఉంటాయి. ప్రజల కోసం మాత్రమే ఈ పొత్తు తీసుకున్నారు. అంటే ఆయన ఫస్ట్ నుంచి చెప్తున్నారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలనివ్వను అని. ఇంకో విషయం, జనసేన పార్టీ, టీడీపీ పార్టీ విడివిడిగా పోటీ చేస్తే ఓట్లు చల్లా చెదురైపోతాయి. కలిసి వెళ్ళారనుకోండి, ఇంక్లూడింగ్ బీజేపీతో కూడా కలుపుకొని బలం పెరిగి ఎదుటి వ్యక్తిని ఓడించడానికి సులువుగా ఉంటుంది. అది ఆయన ఆలోచన. ముఖ్యంగా ఈ దోపిడీ దొంగల ప్రభుత్వాన్ని, దోపిడీ దొంగల నాయకులను నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయమే ఇది. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు, ఆయనకు ఒక కామెంట్ ఉంది, ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి అని. కానీ ఈ విషయంలో మాత్రం నెగ్గాలో తెలిసినా తెలవకపోయినా మాత్రం బాగా తగ్గారని జన సైనికులుగా నాకు పర్సనల్గా కూడా ఫీలింగ్. బట్ కాకపోతే ఆయన నిర్ణయాన్ని, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని 100% యాజ్ ఏ ఒక జన సైనికుడిగా నేను అంగీకరిస్తున్నాను, శిరసా వహిస్తున్నాను. ఎందుకంటే ఆయన నిర్ణయం ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే ఉంటుంది తప్పితే స్వార్థ ప్రయోజనాల కోసం ఉండదు. ప్రజల కోసం ఆయన నిస్వార్థమైన వ్యక్తి. ఎందుకంటామంటే ప్రజల కోసం ఆయన ఒక సొంత డబ్బును ఖర్చు పెడతారు. ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో రాజకీయ నాయకులు ప్రజల ధనాన్ని ఖర్చు పెడుతూ సంక్షేమ పథకాలను పేరు పెట్టి వాళ్ళేదో ఇస్తున్నట్టుగా, వాళ్ళ సొంత డబ్బు ఏదో ఖర్చు పెట్టినట్టుగా చెప్పుకుంటూ పోతుంటారు. కానీ ప్రజల కోసం సొంత డబ్బుని ఖర్చు పెట్టే ఏకైక వ్యక్తి ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు. కౌలు రైతులకి 35 కోట్లు, ఇట్లాగా రకరకాలు ఫండింగ్. ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరన్నా వచ్చి అడిగితే ఒంట్లో బాగాలేదు, ఈ ఆపరేషన్కి ఇలా ఖర్చు, తన వంతు సాయం ఆయన చేసే వ్యక్తి. ఇదే ఇప్పుడున్న రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రలో తిరిగినప్పుడు కూడా ఎవరికి సొంత డబ్బు రూపాయి ఇవ్వాల. గెలిచేది మన ప్రభుత్వమే, ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తాననే వ్యక్తి. వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పనిచేయలేదు. ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఒక 6 నెలల నుంచి పనిచేస్తుంది ఆరోగ్యశ్రీ. ఫీజు రియంబర్స్మెంట్ కూడా అంతే, ఒక 2 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది, అంతకుముందు లేదు. అదేమంటే రకరకాల కారణాలు చెప్పారు. అంటే
ప్రజల ప్రయోజనాల కోసం నిస్వార్థంగా సొంత డబ్బును ఖర్చు పెట్టే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తన సొంత లబ్ధి కోసం ప్రభుత్వ డబ్బును సొంత డబ్బుగా చెప్పుకుంటూ తన స్వలాభం కోసం ఖర్చు పెట్టే వ్యక్తులు ఇప్పుడున్న రాజకీయ నాయకులుగా ఉన్న వ్యక్తులు. నిరాడంబర జీవితాన్ని కూడా, అంటే ఆడంబరాలకు పోకుండా ఒక సామాన్యమైన వ్యక్తిలాగా బతికే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే దీని గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో ఒక రాజభవనం ఉంటుందంట. బెంగళూరు వెళ్తే బెంగళూరు ప్యాలెస్, తాడేపల్లి వస్తే తాడేపల్లి ప్యాలెస్, హైదరాబాద్ వెళ్తే లోటస్ పాండ్, వైజాగ్ వెళ్తే భీమిలి రిషికొండ ప్యాలెస్. ఇలాగా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక రాజభవనాన్ని కట్టుకుంటాడు ప్రజల డబ్బుతో. లేదంటే భూములు దారాదత్తం చేసి వాళ్ళు ఇచ్చిన డబ్బుతో రాజభవనాలు నిర్మించుకునే వ్యక్తి ఆయన, సొంత డబ్బుతో కాదు. ఎక్కడి సంపాదించడానికి అన్ని తెలివితేటలు ఉంటే అలీబాబా 40 దొంగలు ఎందుకు, 40 మంది సలహాదారులు ఎందుకు? వాళ్ళకంట నెలకు 60 కోట్లంట జాలీలు. ఒక ప్రభుత్వాన్ని సొంతగా పరిపాలించలేక సలహాదారుల్ని 40 మందిని పెట్టుకున్న వ్యక్తి ఆయన సొంత డబ్బులు శాలరీగా ఇవ్వాలి వాళ్ళకి. కానీ ప్రభుత్వ సొమ్ము 60 కోట్లు ఇస్తున్నాడు నెలకి. ఈయన వాళ్ళ పిల్లలను చూడటానికి లండన్ పోతే ఆ ఫ్లైట్ ఖర్చులు 45 కోట్లు అయినాయి అంట. ప్రజల సొమ్ము, సొంత డబ్బు కాదు. సొంత ఖర్చులకు కూడా ప్రజల డబ్బుని వాడుకునే వ్యక్తి ప్రజలకి సొంత డబ్బుని ఎలా ఖర్చు పెట్టగలడు? కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఈ రాజకీయ వ్యవస్థలో ఖర్చు పెట్టగల వ్యక్తి. నిస్వార్థంగా ప్రజల ప్రయోజనాల కోసం ఈ 24 సీట్లు ఒప్పుకున్నారంటే అదే కారణం. ఈ దోపిడీ దొంగల ప్రభుత్వాన్ని పారదోలడానికి ఆయన ఒప్పుకోవటానికి కారణాలు అదే. కావున ప్రజలందరూ, జన సైనికులు కానీ, టీడీపీ వాళ్ళు కానీ, పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఈ దోపిడీ దొంగల ప్రభుత్వాన్ని పారద్రోలడానికి ఆయన తీసుకున్న నిర్ణయమే ఈ 24 సీట్లు. కాబట్టి జన సైనికులు కానీ, టీడీపీ వాళ్ళు కానీ 24 సీట్ని 100% గెలిపించే విధంగా మీరు అందరూ ప్రయత్నించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా జన సైనికులు కూడా వేరే చోట్ల టీడీపీ ఎక్కడైతే పోటీ చేసిందో వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ టీడీపీని కూడా 100% గెలిపించాలని కోరుకుంటూ, ఇంకో ముఖ్య విషయం, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ త్యాగాలకి సిద్ధం, ఇరు పార్టీల నుంచి త్యాగాలకి సిద్ధం అని మీరు అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లతో ఆయన త్యాగం చేశారని చెప్పుకోవచ్చు. కానీ ఇదే సందర్భంలో నేను మిమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే, జనసేన పార్టీ శ్రేణులు ఎక్కడైతే జనసేన బలంగా ఉందో అక్కడ మీ సీటు వచ్చిన చోట్ల రెండవ ప్రత్యామ్నాయం, అంటే రాజకీయాల్లో ఒక అవకాశం అంటే పదవులు లాంటివి, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మేయర్లు, లేక చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ఇటువంటివి జనసేనకి కొంచెం ఎక్కువగా అవకాశం కల్పించాలని. ఎందుకంటే పార్టీ ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు ఎంత ముఖ్యమో పార్టీ ప్రయోజనాలు కూడా ప్రతి పార్టీకి అవసరం. ఇప్పుడు టీడీపీ పార్టీకి జనసేన పార్టీ సహాయం ఎంత అవసరమో ఆ తర్వాత జనసేన పార్టీకి టీడీపీ పార్టీ సహాయం కూడా చాలా అవసరం. ఈ పదవుల పందారంలో పదవుల్ని పంచిపెట్టేటప్పుడు అవసరం అనేది ఇరు పక్షాలకి, ఇరు పార్టీలకి అవసరం ఉంది. కాబట్టి సమానంగా ఎలక్షన్లో గెలిచిన తర్వాత 100% గెలిచేది మన ప్రభుత్వమే, టీడీపీ జనసేన ప్రభుత్వమే. కాబట్టి జనసేన శ్రేణుల్ని, జనసేన నాయకుల్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ అభివృద్ధి కోసం ఒక అవకాశాన్ని కల్పించాలని కోరుకుంటూ, మీ షేక్ కాసిం అలీ, జనకెరటం మీడియా. జై భారత్.